ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఇంటర్పోల్ కు సీబీఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తికి సీబీఐ అనుమతి ఇచ్చింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ వెంకటరావు నాయుడు తెలుసుకుందాం. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, తర్వాత మీడియా ప్రతినిధి శ్రవణ్ రావులకు ఇంటర్పోల్ నోటీసులు జారీ కానున్నాయి. ఇదే విషయంపై హైదరాబాద్ పోలీసులు గత కొద్ది రోజులుగా సిబిఐ అధికారులకు కేసు దర్యాప్తును మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా ఢిల్లీ వెళ్లిన హైదరాబాద్ పోలీస్ బృందం అక్కడ సిబిఐ అధికారులకు వాళ్ళిద్దరు నిందితులు హైదరాబాద్ అంటే నగరాన్ని దర్యాప్తు అధికారుల ముందు హాజరైతేనే కేసు పురోగతి ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేసేందుకే ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసి పెద్ద మొత్తంలో లబ్ధి పొందారు. తర్వాత ఈ కేసులో చాలా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పేసి కూడా సిబిఐ అధికారులకు పూర్తిగా నివేదికలు అందించారు. అయితే ఈ నివేదికలు తీసుకున్న సిబిఐ అధికారులు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రప్పించేందుకు ఇంటర్పోల్ సహాయం కోరారు. దీనికి సిబిఐ కూడా అనుమతి లభించింది. ఇంటర్పోల్ కూడా ఓకే అని చెప్పడంతో ఇక కేవలం వాళ్ళిద్దరిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి తర్వాత వాళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇదంతా కూడా గత వారం 10 రోజుల్లో కూడా మొత్తం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా అమెరికాలో ఉన్న ఒక వ్యక్తులను హైదరాబాద్ తీసుకురావాలంటే సిబిఐ ద్వారానే అప్రోచ్ కావాలి కాబట్టి వాళ్ళు ప్రాపర్ ఛానల్ గా అప్రోచ్ అయ్యారని చెప్పి మనం చెప్పవచ్చు. అయితే ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన ఈ మొత్తం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే అత్యంత కీలకంగా మారిన ఈ కేసులో వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్ వస్తేనే ఈ కేసులో ఉన్న ఇంకా ప్రముఖులు ఎవరున్నారు, గత ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులను కూడా బయటకు తెచ్చేందుకు కూడా పోలీసులు ఇప్పటికే పూర్తిగా రంగం సిద్ధం చేశారు. అయితే ఇప్పటికి వాళ్ళిద్దరు వచ్చి వాగ్మూలం ఇస్తే అసలు కేసులో ఏం జరిగిందని తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వాళ్ళ నలుగురు కూడా వాగ్మూలంలో చాలా కీలకంగా చెప్పారు. కేవలం మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇదంతా చేశాము. తర్వాత ఈ కేసులో శ్రవణ్ రావు కూడా చాలా కీలకంగా మారాడు. అతని కార్యాలయం, అతని ఇంటిలో కూడా మొత్తం స్పెషల్ గా అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇదంతా కూడా నడిపించామని చెప్పి వీళ్ళు క్లియర్ గా ఆ పోలీసులకు వాగ్మూలం ఇవ్వడంతో ఇక కేవలం వీళ్ళను అమెరికా నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని విచారించేందుకైతే అధికారులు రంగం సిద్ధం చేశారు. నీలిమ, థ్యాంక్ యూ వెంకట్.